హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే గుడ్ స్పేస్ కంపెనీ నుంచి అయితే మనకు ఒక జాబ్ రిక్వైర్మెంట్ అయితే వాళ్ళైతే ఓపెనింగ్ చేశారు. సో వాళ్ళు హైర్ చేస్తున్న రోల్ ఏంటంటే డేటా ఎంట్రీ అండ్ అలాగే ఈమెయిల్ సపోర్ట్ అండ్ వాయిస్ సపోర్ట్ కూడా వాళ్ళైతే హైర్ చేస్తున్నారు. సో ఎవరెవరు ఎలిజిబుల్, శాలరీ ప్యాకేజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంది అన్నది మొత్తం మనం ఇవాళ వీడియోలో తప్పకుండా మెన్షన్ చేస్తాను. తప్పకుండా క్లియర్గా అయితే మనమైతే చూద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మీ యొక్క చిన్న సపోర్ట్, జస్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీ యొక్క చిన్న సపోర్ట్ నాకు ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకైతే ఇంకా తీసుకొని వస్తాను. సో తప్పకుండా సపోర్ట్ చేయండి నాకైతే. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ డీల్స్ని అయితే నేను పోస్ట్ చేస్తుంటాను, అండర్ 500 to 1000 అనమాట. సో డైలీ అప్డేట్స్ వస్తుంటాయి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. సో అలాగే నేను నా బ్లాగ్ ఛానల్లో నేను యూఆర్ఎల్ అయితే పోస్ట్ చేశాను ఈ గుడ్ స్పేస్ ఒక రిక్వైర్మెంట్కి. కొంచెం కింద స్క్రోల్ చేసి వెళ్తే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. గుడ్ స్పేస్ ఈస్ హైరింగ్ ఫర్ బీపీఓ నాన్ అని చెప్పి, నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ రోల్ అని చెప్పి. దాన్ని క్లిక్ చేయండి, అప్లై నౌ అని వస్తుంది. సో రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే రోల్ వచ్చి బీపీఓ నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్, నేను మెన్షన్ చేసినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్, మనం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏందో మనం కిందకి వెళ్ళి స్క్రోల్ చేసి చూస్తాము. వాళ్ళు ఇక్కడ ఇచ్చింది గుడ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి అయితే ఇచ్చారు. అండ్ డేటా ఎంట్రీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ వచ్చి బాగుండాలని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఆన్ యావరేజ్గా మనం బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడినా కానీ ఓకే, మనం గెట్ ఇన్ అయిపోవచ్చు. సో అలాగే ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి కొన్ని కింద ఇచ్చారు కదా, అవి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ మొత్తం మనకు వచ్చినట్టయితే బెనిఫిట్ అవుతుంది అనమాట. మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా మెయిన్ రీజన్ అవుతుంది ఎంఎస్ ఆఫీస్ వచ్చు అని మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే. అండ్ అలాగే ఇక్కడ మనకి వాళ్ళు ఇంకా కొన్ని మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి, ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ అండ్ ప్రయారిటైజ్ ఎఫెక్టివ్లీ అని చెప్పి అయితే ఇచ్చారు. చాలా ఇచ్చారు ఇక్కడ. గుడ్ టైపింగ్ స్కిల్స్ అనమాట. నేను చెప్పినట్టు ఇది డేటా ఎంట్రీ జాబ్ కాబట్టి టైపింగ్ స్కిల్స్ మనకి మంచిగా ఉండాలి. అండ్ అలాగే స్ట్రాంగ్ రిటర్న్ స్కిల్స్ ఉండాలి, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ రెండు ఉంటే, ఈ రెండు మీరు మీ రెజ్యూమ్లో కానీ మెన్షన్ చేసి కానీ అప్లై చేస్తే మాత్రం మీ రెజ్యూమ్ త్వరగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే రీజన్ ఉంటుంది. ఇక్కడ చాలా మెన్షన్ చేశారు. ఇక్కడ లైవ్ చాట్ సపోర్ట్, నేను చెప్పినట్టు లైవ్ చాట్ సపోర్ట్ చేయాలి, ఈమెయిల్ సపోర్ట్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా కిందకి వెళ్ళి చూసినట్టయితే కొన్ని ఉన్నాయి, ఇవన్నీ చదువుకోండి. కింద లాస్ట్లో మనకి అప్లై నౌ అనే లింక్ అయితే వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మెయిన్ వాళ్ళ యొక్క సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పినట్టుగానే గుడ్ స్పేస్ వే టు క్రాక్ ఇంటర్వ్యూ 20 minutes అని వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ 20 minutes ఎప్పుడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేయాలి. అప్లై చేసిన విత్ ఇన్ 10 to 15 seconds ఆర్ 1 minute అయితే మనకి షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అన్నది అయితే మెసేజ్ వచ్చేస్తుంది. నాకైతే వచ్చింది షార్ట్ లిస్ట్ అయినట్టు. సో వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 20 minutes ఇంటర్వ్యూ అనేది అయిపోద్ది. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది వాళ్ళు వెంటనే చెప్పేస్తారు. ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ వచ్చింది, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, రెడీ ఫర్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పి. దాన్ని కూడా మీకు లాస్ట్లో స్క్రీన్ పైన అయితే నేను మెన్షన్ చేస్తాను. కొంచెం కిందకి వెళ్ళి చూస్తే ఈ డిస్క్రిప్షన్ అంతా నేను ముందు చెప్పింది. లొకేషన్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ అని చెప్పారు. మేబీ అది వాళ్ళ ఆఫీస్ అయి ఉండొచ్చు అక్కడ. సో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఇక్కడ మనకి క్విక్ అప్లై ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుద్ది. మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఒక ఓటీపీ అనేది వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. వెయిట్ చేయండి, అది కొంచెం లేట్ అవుద్ది ఓటీపీ రావడానికి. సో నాకైతే ఓటీపీ వచ్చింది, నేను ఓటీపీని ఎంటర్ చేశాను. ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక ఇక్కడ మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పి. దాన్ని క్లిక్ చేసి మీ రెజ్యూమ్ను కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీ రెజ్యూమ్లో ఉన్న డీటెయిల్స్ అవన్నీ ఆటోమేటిక్గా తీసుకొని మీ ప్రొఫైల్ సబ్మిట్ చేసుకుంటుంది. సో అప్పుడు ఈజీ అయిపోతుంది. అలా వద్దు నేను మాన్యువల్గా చేసుకుంటాను అనుకుంటే మీ నేము, మీ ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేసి నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. అక్కడ మీ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మన ప్రొఫైల్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మనం అప్లై నౌ అయితే క్లిక్ చేయండి. మీ రెజ్యూమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత అప్లై అయిపోతుంది. అప్లై అయిన వెంటనే మనకి వాట్సాప్లో అయితే మెసేజ్ వస్తుంది, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్టు. తర్వాత ఆ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది, అది మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇలా అయితే నాకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత మీరు ఫర్దర్ స్టెప్స్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకోండి. ఇది గైస్ ఇవాళ వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.